మహిళలు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ముందుకు రావడమే సమాజ పురోగతికి పునాది అని జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలో మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చదువు మనిషి జీవితాన్ని మార్చగల శక్తి అని అన్నారు. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన డిఎస్సి పరీక్షలను మళ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల యువతకు మంచి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మహిళలు అధిక శాతం ఉండటం మహిళా చైతన్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన చారిత్రక నిర్ణయం తీసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు. మహిళా సాధకర్త కోసం ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ప్రభుత్వం మహిళలకు కల్పించిన అనేక పథకాలను వివరించారు. కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి లీలావతి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, ముప్పా పీడి వెంకటదాసు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎంతో కన్నుల పండుగ పోరాటాల మధ్యన మన జిల్లా ఇద్దరు అతిరథ మహారథులు మన ఉమెన్స్ డేకి మేడం వెళ్తా మేడం ఇక్కడ మేడం సార్ ఒక్కసారి సార్ మీ అందరి అనుమతితో నా కుటుంబంలో ముఖ్యమైనటువంటి పెళ్లి ఉన్నప్పటికీ మనందరి కలిసి మీతో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముందుగా మీ అందరి అనుమతితో కొద్దిగా 10 నిమిషాల ముందర వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ నాడు ఎన్టీ రామారావు మొదలుకొని నేటి చంద్రబాబు నాయుడు వరకు, లోకేష్ బాబు గారి వరకు కూడా ప్రతి నిత్యము ఈ రోజు మహిళల కోసం తపన పడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఆ రోజు మహిళల పట్ల ఎన్టీ రామారావు గారు ఆస్తులు సమాన హక్కు కల్పించడం, అదేవిధంగా ఈ యొక్క పొదుపు సంఘాలకు ఆద్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యున్నతమైనటువంటి అధికారాలు ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా ఒక గృహిణులు ఎక్కడో పొయ్యి దగ్గరనో ఇంటికే కాదు మీరందరూ కూడా బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మహిళలను కూడా సంఘాలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా బయటికి తీసుకురావాలి. ఈ రోజు ఇంట్లో ఉండేటువంటి ఆడబిడ్డలందరూ ప్రతి ఒక్కరు కూడా చిన్న ఊరిలో నుంచి పట్టణంలో కానీ, చిన్న గ్రామం కానీ, అక్కడి నుంచి పట్టణాలలో కూడా ఈ రోజు దేశ విదేశాల విమానాల్లో ప్రయాణం చేసి మీరు చేసినటువంటి ఏదైనా ఉత్పత్తులు కావచ్చు, పొదుపు సంఘాల గురించి మీటింగ్లు కావచ్చు, బ్యాంకుల దగ్గరికి కావచ్చు, ఈ రోజు బ్యాంక్ అధికారుల దగ్గర కూడా పోయి మీ హక్కులను మీరు గురించి మాట్లాడుతూ ఉన్నారు, పొదుపు సంఘాలు పెడుతున్నారు. స్వయం శక్తితో ఈ రోజు ఎదుగుతూ ఉన్నారంటే నాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఆ రోజు ఈ యొక్క నిర్ణయం పెట్టి మనందరూ కూడా పైకి తీసుకొస్తారని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు ఆస్తులు హక్కు కల్పించేస్తే ఈ రోజు స్త్రీలు స్వతంత్రంగా బతకాలి, వారికి కూడా హక్కు ఉంది, కనీసం ఇంటికి మాత్రమే కాదు పరిమితం కాదు, మీరు కూడా మగవారితో సమానంగా ఎదగాలి, మగవారి కంటే ఎక్కువ రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే అనేకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నాం. మొన్న జరిగినటువంటి డిఎస్సి పరీక్షల ఎగ్జామ్ లో కూడా చాలా మంది మహిళలకు ఇవ్వడం, ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్ లో కూడా మీకందరికి కూడా ఇవ్వడం జరిగింది. పొదుపు సంఘాలు ఇంకా ఐక్యంగా బలపడాలి అనేటువంటి అనేక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళలు కూడా ఇదే కాకుండా ఆఖరికి డ్రోన్లకు సంబంధించినటువంటి మా యొక్క శాఖకు సంబంధించిన డ్రోన్లు ఉంటే ఆ డ్రోన్లకు సంబంధించి కూడా మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాలి. మహిళలకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ డ్రోన్లను ఎట్లా ఆపరేట్ చేస్తారు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ పిచికారీ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ ఏ విధంగా చేయాలని
వాటిని కూడా మహిళలకి ఇవ్వమని చెప్పి మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. మొట్టమొదట భారతదేశ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మహిళను స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని కూడా నిలబెట్టడం జరిగింది. ఈ రోజు మీరు ప్రశ్నించే గొంతులు ప్రశ్నించే గొంతు కూడా మహిళలు అవుతా ఉన్నారు. మహిళలకు మళ్ళీ రిజర్వేషన్లు వస్తా ఉన్నాయి. మీ హక్కుల కోసం కూడా పోరాడుతూ ఉన్నారు. ఈ రోజు మీ మీద అభిమానంతో స్త్రీ శక్తి అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి మహిళలకు ఈ రోజు కోట్లాది రూపాయలు ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే మీ కుటుంబాల దగ్గరికి కానీ మీ తల్లిదండ్రుల దగ్గరికి కానీ బంధువులకు పోవాలంటే కూడా పేదవాళ్ళు సైతం ఈ రోజు స్త్రీ శక్తి బస్సులు పోయి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ కూడా జరిగింది. ఈ రోజు మీరు దీనివల్ల ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి విషయంలో ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా కానీ కూడా మీకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఇంకా బయటికి రావాలి. మీరందరూ ఇంటికే పరిమితం కాకుండా మీలో ఉండేటువంటి సృజన, ఇందాకే మహిళా సంఘాలు కూడా చాలా మంది బయట కొన్ని స్టాల్స్ పెట్టారు. అంటే ఆర్గానిక్ ఏ విధంగా మేము చేస్తా ఉన్నాము, ఆర్గానిక్ వంటలతో మేము ఈ రోజు సపరేట్ పిల్లలకు సంబంధించిన పిండి పదార్థాలు కావచ్చు, ఇంకా వంటలు కావచ్చు, అవన్నీ కూడా కొంతమంది రైతులుగా కూడా మారారు. చాలా మంది కూడా రైతులుగా మారి మహిళలు కూడా ఈ రోజు మగవారే కాదు మేము వ్యవసాయం చేయగలుగుతాము, మేము మీకంటే పూర్తిగా మంచి పంటలు పండిస్తామని చెప్పి ఈ రోజు గ్రామాలలో కూడా మహిళా సంఘాలు కావచ్చు, గ్రామీణులు కావచ్చు, అందరూ కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా మీకు అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవం చేసుకోవాలని, ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, మీరందరూ కూడా పైకి రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మీ యొక్క అనుమతితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.